ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానము, మీ జీవితంలో మీ వేరు ఎప్పుడూ కూడా ఎండిపోదు, మీకు చింత లేకోకుండా నిత్యము కూడా పచ్చగా ఉండేటటువంటి జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ప్రభు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అట్టి విధంగా మీరు మార్చబడతారు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయంగా చేసుకుంటారో వారి జీవితంలో ఈ ఆశీర్వాదం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఆమె నువ్వు యేసయ్యను నమ్ముకొని ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనను ఆశీర్వదిస్తాడని కనిపెట్టి ఆయన నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీ జీవితంలో నీ జీతం వచ్చినా రాకపోయినా, డబ్బులు ఆ సమయానికి అందినా అందకపోయినా చింత లేకోకుండా ఉంటావు. వర్షం లేని సమయంలో కూడా కాపు మానదు, చింత నందదు, నిత్యము పచ్చగానే ఉంటావు. ఎందుకంటే జలముల యొద్ద ఆ చెట్టు నాటబడింది కాబట్టి నిత్యము పచ్చగానే చింత లేకుండా ఉంటుంది. నువ్వు యేసులో నాటబడ్డావు, యేసును నమ్ముకున్నావు కాబట్టి చింతలేని జీవితాన్ని జీవిస్తావు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.